బిత్తిరి సత్యన్న వెల్కమ్. చాలామంది బిత్తిరి సత్యన్న యంగ్ అయిపోయిందని గుర్తుపడతలేరు. బ్రహ్మానందం గారి పుట్టినరోజు ఒక పండుగ, అది అందరికీ. అయితే ఈ పండుగ 70 వసంతాలు పూర్తి చేసుకుందని ఒకరు, 70 వసంతాలు అయినా ఆ యంగ్ బ్రహ్మే మనకు అందరికి కనపడడానికి, అంటే భగవంతుని దర్శనానికి మనం అందరం వెళ్తూ ఉంటాం. ఒక హాస్య బ్రహ్మ హాస్య ప్రేమికుల కోసం నడిచేస్తే ఇలా ఉంటాడు ఇక్కడ ఉంటాడని చెప్పడానికి, ఆస్వాదించడానికి మీరు, చూడడానికి మీరు, మరి మీ అందరం సపోర్ట్ చేస్తాం. హాస్య బ్రహ్మ గారికి సన్మానం అంటే మేమున్నామని చెప్పి రఘురామకృష్ణ గారు పొద్దున్న ఉదయం వచ్చి సన్మానించి సాయంకాలం నేను మళ్ళీ వస్తానని చెప్పి మధ్యలో హోమం చేసుకొని మరి అటెండెన్స్ను ఒక ప్రేమ రూపకంగా ఎన్ని పనులున్నా ఈరోజు మొత్తం బ్రహ్మానందం గారితో విచ్చేసిన మరి రఘురామకృష్ణ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి. సడన్గా స్టార్ట్ చేసిన ఈ ప్రోగ్రాం నేను మధ్యలో మాట్లాడడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే, పెద్దవాళ్ళందరూ మాట్లాడతారు ఈ ప్రోగ్రాంలో మరి హాలు సరిపోతుంది అన్న దగ్గర నుంచి స్టార్ట్ అయితే అది బ్రహ్మానందం గారి ప్రోగ్రాం, అందరికీ ఆనందమైన ప్రోగ్రాం. సరిపోదేమో అని మేము అనుకున్నప్పుడు లేదు సరిపోతుంది అని చెప్పి మన సీను గారు చెప్పారు. మరి ఇది అటు చూస్తే ఇంకా ఎంతమంది బయట ఉన్నారో, ఇంకెంతమంది రాలేక ఉన్నారో, రానున్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళే. వాళ్ళందరూ ఫోన్లో కన్వే చేసి నాకు పర్సనల్గా ఇలా అనుకోకుండా 2 రోజుల క్రితమే ఫిక్స్ అయిన ఈ 70 వసంతాల పుట్టినరోజును అందరికీ అంకితం చేద్దామనుకుంటున్నామనే క్రమంలో అలీ గారు దుబాయ్లో ఉన్నారు, తనకెళ్ళబడిన దుబాయ్లో ఉన్నారు. పెద్ద వాళ్ళందరూ అరే సడన్గా చెప్పారా సడన్గా అని వాళ్ళు రాలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టే ఇక్కడ ఇంకా సినీ తారలు మన సమక్షంలో లేరు. గురువు గారికి ఆశీస్సులు ఉన్నాయి, గురువు గారికి విశేషం ఉన్నాయి. సమక్షంలో ఉన్న వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళేరా అని బ్రహ్మానందం గారు వస్తున్నప్పుడు చెప్పారు. వచ్చిన వాళ్ళందరూ నా వాళ్ళు, నన్ను ఆనందించిన వారు అన్నారు. ప్రపంచం మొత్తం సమస్యల మధ్యలో నవ్వు కావాలి, ఆ నవ్వుకు నువ్వు కావాలి బ్రహ్మమన్న. ఎందుకంటే నాకు అంటే పర్సనల్గా నేను సినీ ఒక మహాభారతంలోకి కురుక్షేత్రంలోకి వస్తున్నా, ఎక్కడి నుంచి పోరాడుతూ ఎక్కడ అవకాశం సంపాదించుకునే క్రమంలో నేను సంపాదించుకున్న ఆస్తి బ్రహ్మానందం గారు. ఎందుకు అంటే నా కన్న తండ్రి తిన్నవాని ఫోన్ చేస్తున్నాడో లేదో కానీ ఎక్కడ ఉన్నావురా ఏం చేస్తున్నారని బ్రహ్మానందం గారు నా బాగోగులు 10 సంవత్సరాల నుంచి నా వెన్నుంటి ప్రతిరోజు ఒక కాలు మంచిగా ఉన్నావా, ఎలా ఉన్నావురా, అవకాశాలు ఎలా ఉన్నాయని నాకు గైడెన్స్ ఇచ్చడంలో నేను ఏకలవ్యులాగా గురువు గారి దగ్గర పాదాల దగ్గరికి నేను వచ్చిన. కానీ మహాభారతంలో అర్జునులాగా నువ్వు అన్నిటికీ సిద్ధమై ఉండాలిరా అని నాకు దిక్చూచి అయినే, గార్డినర్ అయినే, పెద్దవాళ్ళనే, పూజ్యులైనే, నా తండ్రి స్థానంలో కూర్చున్న నా తండ్రి ఆయనే ఈ సభాముఖంగా తెలియజేస్తున్నదంటే ఆ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప వరం, మీ అందరి తరఫున నాకు ఇచ్చిన గొప్ప వరమే ఆ బ్రహ్మానందం గారు. నేను పాదపూజ చేసుకుంటానా, నేను అతని దగ్గరలో ఉంటానా, నేను అందుబాటులో ఉంటానా, అదన్నీ పక్కన పెడితే ప్రపంచానికి తెలియజేసే వేదిక ఇంకొకటి ఉంటుంది. ఆ వేడుకలో నాకు బ్రహ్మానందం గారు ఏమి చెప్పారు, లోకానికి ఏం చెప్పాడు, ఎన్ని చెప్పాడన్నది నేను మనస్ఫూర్తిగా ఒక కార్యక్రమం చేసి చెప్తా. అంతటి రుణపడి ఉన్న ఈ బ్రహ్మానందం గారికి నేను జీవితాంతం, హాస్య బ్రహ్మ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వేదికను వచ్చిన ప్రతి ఒక్కరికి అక్కడ కూర్చుండొచ్చు కానీ మీ మనసంతా ఇక్కడే ఉండుంటుంది. వాళ్ళందరికీ స్వాగత సుమాంజలు మీరు తెలియజేయడానికి తన శిష్యుడిగా తన నా ఆరాధ్య దైవాన్ని ఇక్కడ చూస్తున్నందుకు అతని తరఫున ఒక భక్తుడిగా మీ అందరికీ వెల్కమ్ చెప్పడానికే నేను మధ్యలో మాట్లాడాను. ఒకరికి సీట్ ఉన్నది కూర్చున్నారు, లేకపోయినా నిల్చున్నారు. మొత్తానికి మా బ్రహ్మానందం అన్నేను ఆస్వాదిస్తున్న ప్రపంచ లోకానికి మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. మీమ్స్లో మీరే, సినీ తారలో మీరే అన్న బ్రహ్మన్న. మీరు బ్రహ్మాండంగా నూరేళ్ళు మా అందరి మధ్యలో పుట్టినరోజులు జరుపుకోవాలి, మాకు అందుబాటులో ఉండాలి, మమ్మల్ని నవ్విస్తుండాలి. ఇది ప్రపంచం తరఫున మేము అర్జీ పెట్టుకుంటున్న పెద్ద అర్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న.